ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం చార్లెస్ స్విండాల్ బైబిల్ ఆధారిత పేరెంటింగ్ స్టడీని క్లుప్తంగా చూద్దాం. మీరు పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తుంటే ఈ స్టడీ గైడ్ ఖచ్చితంగా మీకోసమే. ఇది సామెతలు, కీర్తనల ఆధారంగా మన పిల్లల ప్రత్యేకతను గుర్తించి వాళ్లను దేవుని ప్రణాళిక ప్రకారం ఎలా పెంచాలో చక్కటి ఆచరణాత్మక సలహాలు ఇస్తుందన్నమాట. సరే, మరి ఈ గైడ్ నుంచి మనం నేర్చుకోవలసిన 3 కీలకమైన విషయాలు ఏంటో చూసేద్దామా? మొదటిది, మీ పిల్లల ప్రత్యేకమైన స్వభావాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్రోత్సహించడం. సామెతలు 22.6 ఏం చెబుతుందంటే, ప్రతి బిడ్డకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన మార్గం అంటే ఓ నైజం ఉంటుందని. సో వాళ్లను మన అంచనాలకు తగ్గట్టు మార్చాలని చూడకుండా వాళ్ల వ్యక్తిత్వాన్ని, వాళ్లకున్న టాలెంట్స్ని గమనించి ఎంకరేజ్ చేయడమే మన పని. ఇక రెండవది, ఇది చాలా ముఖ్యం. మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం, అదే సమయంలో తప్పుడు ప్రవర్తనను సరిదిద్దడం మధ్య బ్యాలెన్స్ పాటించడం. చూడండి, పిల్లల్లో దేవుడిచ్చిన మంచి లక్షణాలతో పాటు కొన్నిసార్లు పాపపు స్వభావాలు కూడా ఉంటాయి. మనం వాళ్ల మంచి పనులను మెచ్చుకుంటూనే ప్రేమతో వాళ్ల తప్పులను సరిచెయ్యాలి. ఇక్కడ క్రమశిక్షణ అంటే శిక్షించడం కాదు, సరిదిద్దడం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. చివరగా, పేరెంటింగ్ అనేది ఒక ప్రయాణం. అది సంబంధం, క్షమాపణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్టడీ అదే నొక్కి చెబుతుంది. ఎప్పుడైనా తప్పులు జరిగితే క్షమించడం, అవసరమైతే మనం కూడా క్షమాపణ అడగడం చాలా ముఖ్యం. పిల్లలు పెద్దయ్యాక కూడా వాళ్లతో మన బంధం బలంగా ఉండాలంటే నిజాయితీ, దయ చాలా అవసరం కదా. సో ఫైనల్గా చెప్పాలంటే, విజయవంతమైన బైబిల్ పెంపకమంటే మీ పిల్లల ప్రత్యేకతను గౌరవించడం, వాళ్లను ప్రేమతో గైడ్ చేయడం, ఇంకా జీవితాంతం వాళ్లతో కృపతో నిండిన సంబంధాన్ని కొనసాగించడం. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.